వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చికెన్ ఫ్రై చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది ఫ్రై. ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, ఎర్రగడ్డ, ఒక ఎర్రగడ్డ పీసెస్, ఒక తెల్లగడ్డ పీసెస్, కొబ్బరి ఇలా సన్న దరుక్కొని మిక్సీ జార్లో కొబ్బరి, చెక్క, లవంగాలు, యాలకులు ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టి నీళ్ళు వేసి ఎర్రగడ్డ, అల్లము వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. చికెన్ శుభ్రంగా కడిగి పెనంలో వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు, పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి ఫ్లేవర్ టేస్ట్ కోసం. మంచి స్మెల్ వస్తుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకోవాలి. మొత్తం పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. కొన్ని నీళ్ళు వేసుకొని ఎంచుకోవాలి. 1 టీ గ్లాస్ నీళ్ళు. నీళ్ళు కాస్త ఇమరాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇలా నీళ్ళన్నీ ఇమిరిపోయేట్టుగా వేగాలి. ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది ఈ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.